కాకినాడ సంగీత విద్వత్సభ నిర్వహిస్తున్న 77వ సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా చెన్నైకి చెందిన సంగీత విద్వాంసులు పతంగి సోదరులు దాత్రే ధృవాచే గాత్ర కచేరీ జరిగింది. కాకినాడ సూర్యకళ మందిరంలో సంగీత విద్వత్సభ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు నిర్వహిస్తున్న 77వ వార్షిక సంక్రాంతి సంగీత నృత్యోత్సవాల్లో భాగంగా రెండవ రోజు చెన్నైకి చెందిన పతంగి సోదరులు దాత్రే ధృవ్ గాత్ర కచేరీ నిర్వహించారు. కార్యక్రమానికి సంగీత విద్వత్సభ సెక్రటరీ వక్కలంక రామకృష్ణ అధ్యక్షత వహించగా సంగీత విద్వాంసులు చావలి సూర్యకుమారి, డాక్టర్ ఎంవి భరతలక్ష్మి, సుభాషిణి, పంతం నాగేశ్వరి అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవి, త్యాగరాజు చిత్రపటాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం జరిగిన సంగీత కార్యక్రమంలో సంగీత విద్వాంసులు పతంగి సోదరులు దాత్రే ధృవ్ గానం చేయగా చెన్నైకి చెందిన వయలిన్ విద్వాంసులు బొంబాయి ఆర్ మాధవన్ వయలిన్లోనూ, రాజమహేంద్రవరకు చెందిన మృదంగ విద్వాంసులు యోగేష్, బోడిపాడుకు చెందిన హనుమంతరావు ఘట్టంలోనూ వాయిద్య సహకారం అందించారు. సంగీత విద్వాంసులను సంస్థ సభ్యులు సాలువాలు కప్పి సత్కరించారు. సంగీత కార్యక్రమం ఆద్యంతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత విద్వత్సభ సభ్యులు భరతలక్ష్మి, లక్ష్మి, చావలి సూర్యకుమారి, ప్రభల రాజేశ్వరి, మణిబాబు, కృష్ణంరాజు, వెంకట్రావు పెద్ద సంఖ్యలో సంగీత ప్రియులు పాల్గొన్నారు.